ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి నేను ఈరోజు ఒక మాటను తెలియజేసుకుందాం. ఏంటంటే మనకు కష్టం వచ్చినప్పుడు, మనకు బాధ అనిపించినప్పుడు, లేకపోతే ఎవరైనా మన మీద ఆపద మరి తలపించినప్పుడు, మరి సైతాన్ యొక్క ఉచ్చులు వినడానికి పన్నాగం కట్టినప్పుడు, మరి అటువంటి వారిలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఆమేన్. మనం ఏమనుకుంటామంటే ఎవరో మనల్ని తప్పిస్తారు, ఎవరినో మనం ఆశ్రయించాలి, ఎవరినో మనం శరణం కూర్చాలి అనుకుంటాం. కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే, మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 91వ కీర్తన 14వ వాక్య భాగంలో చూస్తే ఇక్కడ బైబిల్లో చక్కగా రాయబడి ఉందండి. నేను చదివి మీకు వినిపిస్తాను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామము నెరిగి ఉన్నాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. ఆమేన్. చూడండి, తప్పిస్తానంటున్నాడు దేవుడు. అలాగే ఆయన నామాన్ని మనం ఎరిగినాం కనుక ఆయన ఘనపరుస్తాడు అని కూడా చెప్తున్నాడండి. మరి ఎక్కడైతే నువ్వు అవమాన పాలవుతున్నావో, నిందల పాలవుతున్నావో, అక్కడ నిన్ను ఘనపరిచే దేవుడుగా ఉన్నాడు. ఎక్కడైతే నిన్ను మరి సాతానుడు ఉచ్చులాగా నీ తోటి వారు ఉన్నారో వారి నుంచి తప్పించే దేవుడు మన దేవుడు. మరి నిన్ను ఘనపరిచే దేవుడై ఉన్నాడు. మరి వీడియోని మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.